పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే అందానికే అర్థం చెప్తున్నావు పో నానమ్మా నీ ప్రేమకి నేను అలాగే కనిపిస్తాను అలా సిగ్గుపడకే పిచ్చిదానా అలా సిగ్గుపడితే అందం ఇంకా ఇంకా పెరుగుతుందమ్మా రెప్పార్పకుండా చూసేవాళ్ళ చూపులకి నల్లరాయి కూడా 4 ముక్కలు అవుతుందట నేను తర్వాత నీకు దీక్ష తీస్తాలే అమ్మా ఒరే రామ్మూర్తి నా మనవరాల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా అమ్మా బ్యూటీ పార్లర్కి వెళదాం రమ్మని దీప పిలిస్తే ససేమిరా నేను రానందే దీని మొండితనాన్ని ఆ జగమొండి గెలిచి పిలిచికెళ్ళింది చిచి మొదల స్టెప్ కొంపని మొదల స్టెప్ కొంప దేన్ని ఎక్కడుంచాలో ఎవరికి తెలిసి చావదు
ఏంటే గుడ్లు అప్పగించుకుని చూస్తున్నా? నువ్వు ఆడపిల్లవే కదా, ఏం చేస్తున్నావని తిరిగి కూర్చోవడం తప్ప? ఇది మన ఇల్లే కదా, కాస్త సర్ది పెట్టుకుందామని జ్ఞానం ఏమైనా ఉందా? షోకులు చేసుకోవడం, షోకేజుల్లో బొమ్మల్లా రెడీ అయ్యి గుమ్మ ముందు నించోవడం. అది తీసుకెళ్లి లోపల పెట్టు. ఏంటే ఇంకా గుడ్లు మెటకరించి చూస్తున్నా? చెప్పేది నీకే, తీసుకెళ్లి లోపల పెట్టు. నిన్ను చూడగానే దాని కడుపు మంట అలా విడగక్కుకుంటుంది. దాన్ని పట్టించుకుంటే పిచ్చెక్కి జుట్టు ఊడడమే తప్ప ఏ పని జరగదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏ నేను అన్నది నీకు వినపడలేదా? మళ్ళీ చెప్పాలా? నేను నీ కడుపు పంట గురించి చెప్తున్నానే. దాన్ని ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉండవు. పశ్చాత్తాపడ్డాక కన్నీళ్ళు ఆర్పాల్సిందే. పోవే. అమ్మా అమ్మా, ఏంట్రా ఇక్కడే ఉన్నానుగా, ఎందుకు అరుస్తున్నావు? అయినా ఎప్పుడనగా వెళ్ళావు, ఇప్పుడే వచ్చేది? అమ్మా నా కాలేజీలో సీట్ దొరికిందమ్మా. ఏంట్రా నువ్వు చెప్పేది? బ్రహ్మారెడ్డి గారు నా కాలేజీలో సీట్ ఇప్పించారమ్మా. ఆయన ఆశపడే కదే, బాగా పలుకుబడున్న వ్యక్తి. ఆయన ఇలా ఫోన్ చేశారు, అలా సీట్ ఇచ్చేశారమ్మా. ఒరే మోహన్, ఎంత మంచి మాట చెప్పావురా. అందుకే పెద్దవాళ్లతో స్నేహం పేరు ప్రతిష్టలు తెచ్చి పడతాయి అంటారు. నీది మంచి మనసురా, నీకంతా మంచి జరుగుతుంది. అమ్మా రెడ్డి గారు బట్టలు కూడా కొని పెడతాన్నారమ్మా, నేనే వద్దన్నాను. నువ్వు నా కొడుకువిరా, ఆత్మాభిమానం ఉన్నవాడివి, గౌరవ ప్రతిష్టల గురించి తెలిసిన వాడివి. అందుకే అలా అన్నా. గుణవంతులు గొప్పవాళ్ళు ఎప్పుడు అలాగే మాట్లాడతారు. అమ్మా రేపు నేను జాయిన్ అవబోయేది స్టేట్లోనే నెంబర్ 1 కాలేజ్ అమ్మా. ఏర్పాట్లన్నీ అయిపోయి రేపే జాయిన్ అవబోతున్నాను. నా ఆశ నీ ఆశ నేను తీర్చబోతున్నానమ్మా. రేపే జాయిన్ అవబోతున్నాను. వీడి మొహం వీడికేమో సీటు దొరుకుతుందని కొంతమంది పెదవి విరిచారుగా, ఇప్పుడు వాళ్ళతో నోరు వెళ్ళబెట్టుకోవాలి. అదమ్మా నీ కొడుకు కెపాసిటీ. ఇప్పుడు నా భుజం తట్టి నీ భుజం ఎగరేయమ్మా. రే, డబ్బుంటే చాలా పుస్తకాలు కొనుక్కోవచ్చు, కానీ తెలివితేటల్ని జ్ఞానాన్ని కొనలేవురా. అది దేవుడు ప్రసాదించాల్సిందే. ఆ విషయం అర్థం చేసుకోలేకపోతే మూర్ఖత్వమే. సర్లే అమ్మా, ఈ విషయాలన్నీ నీకెందుకు కానీ, రేపు ఫ్యాక్టరీలో నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయమ్మా. నీతో పాటు కాలేజీకి రాలేను. నువ్వు దీప కలిసి వెళ్ళండి అమ్మా. అదేంటి నాన్న, ఫస్ట్ రోజు మీరు నేను కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, నువ్వు రాకపోతే ఎలా? నేను ఎలా వెళ్ళగలను? నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. నాకు రావాలనే ఉంది, కానీ ఫ్యాక్టరీలో కొత్త మిషన్ కూర్చోబెడుతున్నారు. వర్కర్స్ అందరూ ఖచ్చితంగా రావాలి. ఫోర్మెన్ని నేను కంపల్సరీగా ఉండాలి తల్లి. మా ఓనర్ గారి మాట కాదనలేం కదమ్మా. నేను ఇంకో రోజు నీతో కలిసి కాలేజీకి వస్తాను, సరేనా? సరేనా అన్నా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. రేపు పొద్దుటే లేచి కాలేజీకి రెడీ అయి వెళ్ళాలి కదా. అమ్మా నేను డ్యూటీకి వెళ్ళొస్తానే. అలాగేనయ్యా. ఆగండి, మీ మనసులో మీరేమనుకుంటున్నారో చెప్పి వెళ్ళండి. ఎవరేమనుకునేది తెలిస్తే ప్రపంచంలో అసలు సమస్యలే రావు. అబ్బో, ఈ వేదాంతాలకి ఏం తక్కువ లేదు గాని, మీ కన్న కొడుకు ఎవరో కాళ్ళు గడ్డాలు పట్టుకుని కాలేజీలో చేరాడు. ఆ విషయం గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఎంతసేపు అందం చందం చంద్రబింబం అని పొగడం తప్ప. ఏంటి ఏమన్నావు? కన్న కొడుక? మర్చిపోయాను, బాగానే గుర్తు చేశావు. నేను అలాగే అనుకుని ఆ రోజు అడిగితే వీడేమన్నాడు? కన్న తండ్రి చచ్చిపోయాడు అన్నాడు. చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళ గురించి ఎలా అడగగలరు? ఏం తెలుసుకోగలరు? తెలుసుకుంటారని ఆశే ఉంటే ఆ చనిపోయిన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి దాని ముందు నిలబడి నాకు కాలేజీలో సీట్ వచ్చింది అని ఆత్మతో ఉలిక్కిపడి అరిచి చెప్పమను. మీది దెయ్యాలు మాట్లాడుకునే భాషే కదా, వెళ్ళమనే. నాన్నా వద్దు. నువ్వేం కంగారు పడకమ్మా. నీ ధ్యాస అంతా చదువు మీద పెట్టు. శ్రద్ధగా చదివి గొప్పగా ఎదుగు. ఇక్కడ జరిగే ఏ విషయంలోనూ తలదొర్చుకో. ఏం మాట్లాడుకున్నా చెవికెక్కించుకోకు, అర్థమైందా? వస్తానమ్మా, వస్తానమ్మా.
వేషాలు వేసుకుని రాగానే ఈయన నాయనమ్మ కలిసి తెగ మురిసిపోతున్నారు. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు చూస్తాను. ఈ రంగులు ఎన్నాళ్ళు అద్దుతారు, ఈ నాటకాలు ఎన్నేళ్లు జరిపిస్తారు, అది చూస్తాను. ఏ లావణ్య ఆగు. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? అమీర్పేట్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఓ అమీర్పేట్ కాడ నేను డ్రాప్ చేస్తాను పద. వద్దులే, నేను వెళ్తాను. ఏ ఆగు. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. ఏమైంది దీనికి? ఏంట్రా అప్పుడే బయలుదేరావు? రా, వచ్చి టిఫిన్ చేసి వెళ్ళు. లేదులే అమ్మా, నేను దారిలో ఎక్కడైనా తినేస్తాను. ఒరేయ్, చెప్పిన మాట వినరా. ఈ 4 రోజులే కదా నా చేత్తో నేను పెట్టేది, నువ్వు తినేది. ఏ ఆ తర్వాత చెంచాతో తినాలా ఏంటి? ఈ మాటలకేం తక్కువ లేదు. చెంచాలు చేతులు అని కాదు, తర్వాత మహేశ్వరి వస్తుంది. నన్ను వండనిస్తుందా, నీకు పెట్టనిస్తుందా? నా మొగుడు సంగతి నేను చూసుకుంటాను, నీ మూల సంగతి నువ్వు చూసుకో అని ఆ వంటగదిని, ఈ తుంటరాడిని అది సొంతం చేసుకుంటుంది. ఒరేయ్, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలరా. మహేశ్వరి ఎంత ధనవంతులింట్లో పుట్టి పెరిగినా వంటలు బాగా చేస్తుందట. వాళ్ళ అమ్మగారే చెప్పింది. అంతా నీ అదృష్టం. సరేగాని నువ్వురా, టిఫిన్ చేద్దు గాని రా. వద్దని చెప్తున్నానుగా, దారిలో నేను తినేస్తానమ్మా. ఒరేయ్, దారిలో లేదు ఏం లేదు, రా కూర్చో. కూర్చోరా, వేషాలేస్తున్నావు. సుబ్బు, రే గణేష్ రారా. రావయ్యా, వచ్చి టిఫిన్ చేయి. వద్దమ్మా, నేను ఇప్పుడే తిని బయలుదేరాను. తింటే తిన్నావులే, వీడికి తోడుగా కూర్చుని తిను. రే తినరా, అమ్మ తినమని చెప్తుందిగా, తిను. పెట్టమ్మా నువ్వు. రే గణేష్, మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? అది చెప్దామని వచ్చాను. సరే సరే ఊరుకో. ఏంటమ్మా, ఉత్త సాంబార్ తప్ప ఇంకేం లేదా? ఉప్మా తెస్తానుండ్రా, అంతా కంగారే నీకు. రే ఏమైందో చెప్పరా. వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదంటారా? రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏయ్, ఎందుకురా అలా అరుస్తావు? వాడు చూడు ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడో, చూసన్నా నేర్చుకోరా. నాకొద్దమ్మా, కావాలంటే వేసుకుంటాను, అక్కడే ఉంచు. ఏంట్రా నువ్వు ఏదన్నా గుడ్ న్యూస్ తోస్తావు అనుకుంటే ఇలా చేసావు? నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి సైలెంట్గా ఉన్నాను తెలుసా? అది కాదురా, మా కజిన్ వాళ్ళు వెళ్ళి వాడి గురించి మొత్తం వెతికారంట. వాడి గురించి ఎలాంటి ఆధారం గానీ ఆచూక్ గానీ తెలియలేదంట. ఏంట్రా అసలు వాళ్ళు కనిపెడతారంటావా? నువ్వేం కంగారు పడకు. ఏంట్రా మీ కుసకుసలు? ఇలా రాగానే అలా టక్కున ఆపేస్తున్నారు, అలా వెళ్ళగానే ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏంటి విషయం? మళ్ళీ ఎవరికైనా పెళ్లి చేయాలనుకుంటున్నారా? నువ్వు కాస్త మాట్లాడుకుంటా ఉంటావా? ఎప్పుడు అనుమానం ఏదో ఒకటి అంటాం, ఆరాలు తీయటం నీకు బాగా అలవాటైపోయిందమ్మా. మీరు చేసేవి చేయటం ఏంట్రా అని అడిగితే నా నోరు మూయించడం నీకు బాగా అలవాటైపోయిందిరా. ఇదేంట్రా ఇలా అయిపోయింది? సరే తిను. ఏంట్రా అప్పుడే లేచారు? కడుపు నిండిపోయిందమ్మా, టైం అవుతుంది కదా, ఆఫీస్కి వెళ్ళాలి. రారా గణేష్. వస్తానమ్మా. అరే సుబ్బు, ఇంకా ఈ విషయం బ్యాంక్లో చెప్పకుండా దాచడం తప్పు అనిపిస్తోందిరా. చెప్పేయడం బెటర్, ఎందుకంటే నువ్వు తప్పు చేయలేదు, మోసపోయావు. అసలు విషయం చెప్తే నీ మీద ఒక సాఫ్ట్ ఒపీనియన్ రావచ్చు, సింపతి కలగచ్చు. రే పోరా, సాఫ్ట్ కార్నర్ సింపతి అంటూ అవన్నీ నేను చూసుకుంటానులే. అరే ఏంట్రా, ఇంత సీరియస్ మ్యాటర్ని ఇంత సింపుల్గా తీసుకుంటున్నావు? ఇంక ఈ మ్యాటర్ని ప్రొలాంగ్ చేయడం మంచిది కాదు. పదరా, నేను నీతో పాటు మీ బ్యాంక్ వస్తాను, అంత వివరంగా మీ మేనేజర్కి చెప్తాం. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చురా, కానీ దిస్ ఈజ్ నాట్ ద టైం. నేను బ్యాంక్ వెళ్ళటం లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నావురా? ఇంజనీరింగ్ కాలేజ్కి. ఇవాళ కాలేజ్ ఓపెనింగ్ డే, శ్రావణి కాలేజ్కి వచ్చే ఫస్ట్ డే. నా కోసం తను ఎదురు చూస్తూ ఉంటుందిరా. వస్తానని చెప్పాను, తను డిసప్పాయింట్ చేయకూడదురా. రేయ్, బ్యాంక్ మ్యాటర్ చాలా సీరియస్ రా, తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. అయితే అవనిరా, శ్రావణి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను అక్కడికి వెళ్ళటమే ఇంపార్టెంట్ రా. అన్నట్టు నీ కజిన్ కిషోర్ మొత్తం వెతికాడని చెప్తున్నావు. సరే, అసలు ఆ అమ్మవారి గుడి ఆ ఊళ్ళోనే ఉందా? ఆ విషయం అడిగేవా? లేదురా, నేను అడగలేదు. ముందు ఆ విషయం అడగరా. ఆ సుభాష్ గాడు కులదైవం కులదైవం అని 1,00,000 సార్లు చెప్పాడు. ఆ కులదైవాన్ని కనిపెడితే వాడు గ్యారంటీగా దొరికిపోతాడు. అర్థమైందా? సరేరా, ఎందుకైనా మంచిది నువ్వు ముందు మీ మేనేజర్ని కలిసి జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. లేకపోతే మీ ఇద్దరు కలిసి బ్యాంక్ని చీట్ చేశారనుకుని వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది.
కానీరా వాళ్ళు ఎలా డీల్ చేస్తే అలా డీల్ చేద్దాం. ఎన్ని ఫేస్ చేయలేదు మనం, అలాగే దీన్ని ఫేస్ చేద్దాం. సరే, నువ్వు బైక్ తెచ్చావా? తీసుకొచ్చాను రా. ఓకే, నువ్వు బయలుదేరు, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ రా. బాయ్ రా. ఏమ్మా శ్రావణి, కొత్తగా కనిపిస్తున్నావు? పెళ్లి కళ్ళు ఉట్టిపడుతోంది. సంబంధం ఏమైనా కుదిరిందా ఏంటి? అదేం లేదక్క, ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఈ ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్తున్నాను. అలాగా, మంచిదమ్మా. ఆ దేవుడు నీకంతా మంచి చేస్తాడు. బంగారు తల్లివమ్మా నువ్వు. వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే. ఏంటి ఇక్కడ తీరుబడిగా కూర్చున్నావు? కాలేజ్కి టైం అవుతుంది, బయలుదేరు. మొదటి రోజు లేట్ గా వెళ్తావా? లావణ్య వస్తానని చెప్పింది, అందుకే కలిసి మాట్లాడి వెళ్దాం. ఓ, సుబ్రహ్మణ్యం సార్ నీతో కాలేజ్కి రావటం కుదరక వాళ్ళ చెల్లెల్ని పంపించి ఆమె ద్వారా సారీ చెప్పిస్తున్నారేమో. చచ్చా, అలాంటిదేం లేదే. వారు ఖచ్చితంగా కాలేజ్కి వస్తారు. ఆయన రావడం కుదరదంటే లావణ్య వదిలేస్తుందా ఏంటి? వదిన కన్నా నీకు ముఖ్యమైన పని ఏముందని కాలేజ్ దాకా తను వెంటొచ్చి దించి వెళ్లేలా చేస్తుంది. నాకు లావణ్య గురించి బాగా తెలుసు. నేనంటే ఎంత ప్రేమో ఇంకా బాగా తెలుసు. లావణ్య, రా లావణ్య. ఏంటి ఈ మధ్య అస్సలు కనపడ్డం లేదు? నువ్వు లావణ్యవేనా? అలా కనబడగానే ఇలా గలగలా మాట్లాడేదానివి. ఇంత సైలెంట్ గా ఉన్నావేంటి? మొహం కూడా డల్గా ఉంది. ఏమైంది లావణ్య? శ్రావణి, లావణ్య మౌనం చూస్తుంటే నేనింతకు ముందు అన్నదే అయ్యుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఇక్కడికి వస్తున్నావని శ్రావణి నాతో చెప్పింది. ఇవాళ శ్రావణి ఇంజనీరింగ్ కాలేజ్కి మొదటిసారిగా వెళ్తుంది కదా. మీ అన్నయ్య కూడా దీంతో పాటు కాలేజీకి వస్తానన్నారు. ఎందుకు రాలేకపోతున్నారో దాని గురించి మీ అన్నయ్య తరఫున నువ్వు ఎక్స్క్యూజెస్ అడగటానికి వచ్చావా? ఆయన పంపించారు కదూ. ఈ మాటే నేను దీంతో అంటే ఇదేమందో తెలుసా? ఆయన కుదరదన్నా వదిన కంటే ముఖ్యమైన పని నీకేంటి అని లావణ్యే నాతో కాలేజీకి ఆయన పంపేలా చేస్తుంది అని చెప్పింది. నేను నీలాంటి ఆడబిడ్డ దొరకటం దీని అదృష్టం అనుకున్నాను. చెప్పు లావణ్య, నేనన్నది కరెక్టే కదా? నన్ను మీ అన్నయ్యని ఫస్ట్ కలిపింది నువ్వే. అప్పుడు వెలిగించిన జ్యోతి ఇప్పుడు బాగా కాంతివంతమైంది. అలాంటి టైంలో నువ్వు పట్టించుకోకుండా ఉంటావా? ఇది టైం కాదనుకో. అయినా లావణ్య, నాకు చిన్న డౌట్. మీ అన్నయ్య నన్ను కోరి మా ఇంటికి వచ్చినప్పుడు నేను కాదన్నాను. ఇప్పుడు నేను ఇష్టపడుతున్నా అని చెప్పగానే నీతో ఏమన్నా ఎగతాళిగా మాట్లాడా? లేదు శ్రావణి, అసలు అన్నయ్య నాతో ఇదివరకట్లా మాట్లాడడం లేదు. ఇంకా చెప్పాలంటే అన్నయ్య నాతో అంత ఫ్రాంక్గా ఉండడం లేదు. అప్పుడు అన్ని విషయాలు వివరంగా నాతో చెప్పేవాడు. కానీ ఇప్పుడు ఈ విషయం నాతో చెప్పనే లేదు. ఇంట్లో కలగలుపుగా ఉండడం మానేసి పరాయి మనిషిలా ఉంటున్నాడు. ఎందుకలా ఉంటున్నాడో నాకైతే అర్థం కాలేదు. నిన్ననే నాకు ఈ విషయం తెలిసింది. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను.
ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీ మనసుకి కష్టం కలిగించొచ్చు, కానీ చెప్పక తప్పదు. నువ్వు ధైర్యంగా ఉండు.